హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ మినీ బ్లాగ్. ఇవాళ వర్షంతో కూడా మోసపోతానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. అసలు ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6కే లేచి కాలేజ్కి వెళ్దామని చెప్పి త్వరగా రెడీ అయిపోయాను అనమాట. వచ్చి ఫ్రెష్ అయ్యి వాట్సాప్ చూస్తే ఏమో అప్పుడు గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టారనమాట, కాలేజ్ లేదు, డ్యూటీ ఆఫ్ సైక్లోన్ అని చెప్పి. ఇంకా ఏడవాలో లేదంటే ఆనందపడాలో అర్థం కాని సమయం అండి ఇది. ఎందుకంటే అంత త్వరగా లేచి రెడీ అయ్యా కాబట్టి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకెలాగో త్వరగా లేచాంగా, సర్లే ఇంకెళ్ళి దోశలైనా తిందామని చెప్పి ఇంక కిందకైతే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాయి అనమాట. లేచిన దానికి దోశలతో అయినా సర్లే అని చెప్పి కిందకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. కొంచెం స్లిప్ అయినా కింద అయితే పడతా అనమాట. ఇలాంటప్పుడే మనం ఆచితూచి అడుగైతే వేయాలి. కిందకి రాగానే మా ఫ్రెండ్ ఏమో దోశపిండి తీసుకొని దోశ అయితే వేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. తీస్తా, నాలో ఉన్న టాలెంట్ మొత్తం తీస్తా అంటది మా ఫ్రెండ్. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దోశ అయితే మంచిగా వేసిందనమాట. ఇంకా తినేసి తిన్న దెబ్బకి దోశలుగా ఇంకా మత్తుకేమో పడుకునేసామన్నమాట. ఇంక ఈవినింగ్ ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది. సో ఇంకా పానీపూరి తెచ్చుకుందామని చెప్పి బయటకైతే వెళ్ళామన్నమాట. ఇంకా హాస్టల్లో ఉన్న అక్క వాళ్ళు అయితే వడలు అవి తీసుకురమ్మన్నారు. సో అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా హాస్టల్ రాగానే ఇంకా మంచిగా ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకొని నీట్గా తినడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంక ఇవాళ మా అదృష్టం ఎలా ఉందంటే అసలు ఫుల్గా వర్షం అయితే పడుతుంది. మేము హాస్టల్కి రాగానే తడిచిపోయి అయితే వచ్చేసాము. హాస్టల్ రాగానే కరెంట్ అయితే పోయిందనమాట. ఇంక చేసేది ఏం లేదని చెప్పి ఇంకా టార్చ్ లైట్ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మీరు అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.